ఇలాంటి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి చేతులు జోడించి అందరికీ వందనాలు చెప్పుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క అమూల్యమైన మాటల్లోకి వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. స్తుతులు స్తోత్రములు దేవా, వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలు తండ్రి ఇచ్చిన విధానాన్ని బట్టి తండ్రి స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ దినాన్ని చూడలేక తండ్రి ఎంతమందో తండ్రి మరణిస్తున్నారు. మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలు తండ్రి నీ గురించి విన్న నీ మాటలను తండ్రి మా జీవితాలను తండ్రి మార్చుకొని వాటి ప్రకారం తండ్రి మేము బ్రతుకులాగా సహాయం చేయండి తండ్రి. నీ సన్నిధిలో తండ్రి నిలబడి నీ మాటలను మాట్లాడబోతుండగా నేను అల్పుడును తండ్రి. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ అమూల్యమైన మాటలను నీ పిల్లలకు తండ్రి వినిపించమని కోరుకుంటున్నాను తండ్రి. విని విడిచిపెట్టువారుగా కాక నీ మాటలను తండ్రి వారి హృదయాలలో భద్రపరచుకున్నలా సహాయం చేయమని మీ ప్రియుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ వారం సంఘానికి అందరూ వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎక్కడ చూసినా మీటింగ్స్ జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి. బైబిల్ ఎలా మర్చిపోయారని చెప్తున్నావు అని నేను నన్ను అడగచ్చు. వచ్చినంత మాత్రాన దేవుడు మనలో ఉన్నాడా అంటే లేడని చెప్పుకోవాలి. మనలో కొన్ని భావోద్వేగాలు అనేవి ఉంటాయి. వాటిని ఇంగ్లీష్లో ఎమోషన్స్ అంటారు. అవేంటివి అంటే ప్రేమ కావచ్చు, ఏడుపు కావచ్చు, నొప్పి కావచ్చు, ఏవైనా కానీ మనలో ఎమోషన్స్ అనేవి క్యారీ అవుతూ ఉంటాయి. మరి ఆ ఎమోషన్స్ భావోద్వేగాలను ఉంచిన వాడు ఎవరు మనలో? దేవుడు. మరి ఈ దేవునికి భావోద్వేగాలు లేవా? ఉన్నాయి. ఆ భావోద్వేగాలని మనం పట్టించుకోగలుగుతున్నామా? లేదు. అందుకే దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. మీ చేతిలో ఉన్న దైవ గ్రంథాన్ని దేవుని మనసును ఒకసారి తెరిచి చూసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ప్రేమ అనే పదం ప్రపంచంలో చాలా విస్తీర్ణంగా వినపడుతూ ఉంటుంది. ఆ ప్రేమని ఆదిమ గ్రీకు భాషలో అగాపే అన్నాడు. అగాపే అంటే అసలు ప్రేమ అంటే ఏంటి అంటే ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి అన్కండిషనల్ అన్నాడు. తెలుగులో వచ్చేటప్పటికి అవధులు లేవు అన్నాడు. అవధులు లేవు, దానికి హద్దులు కూడా లేవు అని దేవుడు మనకి చెప్తున్నాడు. అయితే హద్దులు లేవేంటి? ప్రేమ హద్దులు లేవా? లేవు. కానీ లోకంలో చూసుకున్నట్లయితే హద్దులు ఉన్నాయని చెప్పుకోవాలి. అది తల్లిదండ్రుల ప్రేమలో కావచ్చు, అన్న తమ్ముళ్ళ ప్రేమలో కావచ్చు, ప్రేమికుల ప్రేమలో అయినా కావచ్చు, హద్దులు ఉన్నాయి అని లోకం చెబుతుంది. మరి బైబిల్ చూసుకునేటప్పటికి లేవంటున్నాడు. ప్రేమ అంటేనే అగాపే అన్నాడు, అన్కండిషనల్ అన్నాడు ఇంగ్లీష్లో. తెలుగులో వచ్చేటప్పటికి అవధులు లేవు అన్నాడు. మరి అదేంటి అన్కండిషనల్ ఏంటి? అసలు అవధులు లేకపోవడం ఏంటి? అమ్మా నాన్న కొడుకుల్ని కానీ కూతుర్ని కానీ ఎందుకు ప్రేమిస్తారు? వారి ముసలి వాళ్ళు అయినప్పుడు వాళ్ళని చూసుకోవాలి కాబట్టి వాళ్ళని ప్రేమిస్తారు. మరి ప్రేమికుల దగ్గరకు వచ్చేటప్పుడు అమ్మో అది చాలా పెద్ద ప్రేమ. కాలేజీల్లో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కానీ విస్తీర్ణంగా వినపడే ప్రేమ ఏంటంటే స్టూడెంట్స్లో. అదేంటి వాళ్ళవేంటి అంటే ఏం చూసి ప్రేమించారా అనగానే నీ హృదయాన్ని చూసి ప్రేమించాను, నీ కళ్ళని చూసి ప్రేమించాను, ఏదేదో చెప్తా ఉంటాడు. మరి మనిషిగా ఈ 6 అడుగుల దేహంలో ఉన్న మనమే రకరకాలుగా పేర్లు పెట్టుకొని ప్రేమ అంటే అసలు ప్రేమకు డెఫినేషన్ ఏమి ఇచ్చాడు దేవుడు? చదివారు ఇప్పుడే ఏమంటున్నాడు? నేను ప్రేమ స్వరూపి. అంటే నా తల నుంచి కాళ్ళ వరకు నాలో ప్రేమే ఉందంటున్నాడు. ప్రేమ లేనివాడు వాడు కాదు, నాకు తెలియదు వాడు ఎవడో అంటున్నాడు. మరి ప్రేమకి ఇచ్చిన డెఫినేషన్ ఏంటి?
ఏంటి అంటే మోహం. నీ శరీరాన్ని చూసి ప్రేమిస్తాడు, నీ కళ్ళని చూసి ప్రేమిస్తాడు. మరి ఏం చూసి ప్రేమించాను అంటే నీ కళ్ళని చూసి ప్రేమించానంటాడు, నీ దేహాన్ని చూసి ప్రేమించానంటాడు, లేదా నీతో ఉండాలనుకుంటాను అంటాడు, అవసరమైతే నీ కోసం చచ్చిపోతానని కూడా అంటాడు. అది ప్రేమ? చంపట ప్రేమ కాదు. తండ్రి అయిన దేవుడు ప్రేమని ఇంకో రకంగా కూడా చూపిస్తున్నాడు. ఈ లోకంలో అన్ని ఎమోషన్స్ ఇందాక చెప్పినాడు, భావోద్వేగాలు. అందులో నేను తీసుకున్న భావోద్వేగమే ఒకటి ప్రేమ. ఎందుకు ప్రేమే ఎందుకు తీసుకున్నావయ్యా అంటే, పెద్దవారి దగ్గర నుంచి పిల్లల వరకు కామన్గా వినిపిస్తున్న పేరు ప్రేమ. ప్రేమ అని అడ్డు పెట్టుకొని ప్రేమికులు డబ్బులు వాడతారు, తీసుకుంటారు. డబ్బులు లేనప్పుడు తల్లిదండ్రులు ఇస్తారు. ప్రేస్ ఉంటే ప్రేస్ దగ్గర తీసుకుంటారు, లేదా ప్రేస్ దగ్గర కదా ప్రియుడి దగ్గర తీసుకుంటారు. పోయి డబ్బే ప్రేమ కాదు. మరేంటి అసలు ప్రేమ అంటే? తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు చూడండి, మీ కళ్ళతో ఒకసారి మీరు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తను చేసిన తన పనిని 7వ దినంలో సంపూర్తి చేసి తాను చేసిన పని అంతయు విశ్రమించాడా? విశ్రమించడం అంటే రెస్ట్ తీసుకున్నాడా? దేవుడు కూడా రెస్ట్ తీసుకుంటాడా? 6 దినాలు పని చేస్తాము. 7వ దినం వచ్చేటప్పటికి ఏమొచ్చింది? సండే. మొక్క తినేసి చర్చికి వచ్చి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాం. మనం అంటే మనుషులు, దేవుడు మనల్ని చేశాడు, మనకంటే శరీరం ఉంది, మాంసం ఉంది, కష్టపడుతున్నాం కాబట్టి మనం రెస్ట్ తీసుకున్నామంటే, విశ్రమించామంటే అర్థం ఉంది. దేవుడు విశ్రమించడం ఏంటి? నీకోసం 6 దినాలు కష్టపడి 7వ దినం దేవుడు విశ్రమించడం ఏంటి? అసలు మన ప్రేమ అనిపించట్లా అని అంటారా? ప్రేమ ఉంది అందులో కూడా. 6 దినాల సృష్టిని చేసి తండ్రి అయిన దేవుడు నేను విశ్రమించాను అని చెబుతున్నాడు. విశ్రమించడం ఏంటి అంటే, నీకు పళ్ళు కాయలు కావాలి, ఫ్రూట్స్. నీ హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్లు మామూలుగా తినమని చెప్పేది ఏంటి? ఎక్కువగా ఫ్రూట్స్ తినమంటాడు. చేసాడా నీకోసం? నీకు దెబ్బ తగిలినప్పుడు కళ్ళ పట్టాలంటే ఏం తినమంటాడు? మటన్ తినమంటాడు, చికెన్ తినమంటాడు. జంతువుని చేశాడు నీకోసం. నీ కళ్ళకి తన ప్రేమను చూపించడానికి ఇంకేం చేశాడు? ప్రకృతిలో ఇది చూడగానే అద్భుతమైన ప్రకృతిని చూస్తావు. నువ్వు చూడగానే ఎవరు గుర్తు రావాలి? ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. కానీ ఎవరు గుర్తు వస్తాడు? చందమామ చూడగానే ఏమంటాడు? చందమామ కంటే అనుకున్నావు నువ్వు అంటాడా? చందమామ కంటే అనుకున్నాడా? ఆ చందమామ ఎందుకు పెట్టాడు? అరే బాబు, నా ప్రేమ చూడట్లో మీకు మీరు పొగుడుకోవడానికి, మీకు మీరు లోపం అనుకున్నట్లుగా స్టూడెంట్స్ వాడే పదం బిస్కెట్ అంటారు. బిస్కెట్ ఇంకా బాబు అనేస్తారు. దేవుడు 6 దినాల సృష్టి చేసి విశ్రమించాడంటే ఎప్పుడు చేశాడు? డేట్ తెలియదు, సంవత్సరం తెలుసా? తెలియదు. కొన్ని యుగాల క్రితం నీ కోసం ఈ భూమిని ఇప్పుడు నువ్వు ఇలా ఉండగలుగుతున్నావు అంటే ఈ ప్రకృతిలో ఆయన ఎంత కష్టపడ్డాడు? ఆయన బుర్రకి ఎంత బదులు పెట్టుకొని ఉంటాడు? నీ ఇంటిని కట్టుకోవాలంటే నీకు ఐరన్ కావాలి, ఇనుము కావాలి. ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచే వచ్చింది. ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచే తెచ్చి పట్టుకుంటాను. ఇసుక ఇచ్చేసాడు. సిమెంట్ ఎక్కడి నుంచి ఇచ్చాడు? అది భూమి నుంచే ఇచ్చాడు. మరి దేవుడు ఎంత ఆలోచించుంటాడు నీకోసం? తన ఆలోచనను కూడా రెస్ట్లెస్గా చేసేసి 6 దినాల సృష్టిని నీకోసం చేసి తను అలసిపోయాడు. కనిపించట్లేదా ప్రేమ? కనిపించదు. ఎందుకు కనిపిస్తుంది? అపవాది మన కళ్ళని మూసేసాడు కనిపించకుండా. ఎలా? ఏ ఎమోషన్స్తో మూసాడు? ప్రేమికులతో మూసేసాడు, తల్లిదండ్రుల ప్రేమతో మూసేసాడు, అన్నదమ్ముల ప్రేమతో మూసేసాడు. కానీ
ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే ఆ ప్రేమ కూడా, ఆ ప్రేమను ఉంచింది కూడా మన కన్న తండ్రి. మన కన్న తండ్రి ఆ ప్రేమను మనలో ఉంచాడు. ఆ భావోద్వేగాన్ని మనలో ఎందుకు ఉంచాడు? అమ్మా నాన్న నేను ఎందుకు ప్రేమించాలి, లేదా తమ్ముడిని నేను ఎందుకు ప్రేమించాలి అంటే ఆయన ప్రేమను తెలియాలని, ఆయన ప్రేమను నీలో చూడాలని, మీరు చూస్తున్నప్పుడు ఆయన గుర్తు రావాలని నీకు ఆ ఎమోషన్స్ని పెట్టాడు. కానీ మనం మాత్రం ఆ ప్రేమని చూడకుండా సింపుల్గా టాపని ఇచ్చినట్టు చింపబడేస్తాం. ఆలోచించట్లేదు అసలు ఆయన ప్రేమని. ఆయన ప్రేమ ఎలాగైపోయిందంటే ఆకాశంలో పర్వతమంది ఆయన నిల్చొని నేను ప్రేమ చూపిస్తానంటారా, నా ప్రేమ చూడండి అంటే ఈ ప్రేమ వద్దు, మరి ఏ ప్రేమ కావాలి? తల్లిదండ్రులు ఈ అడిగిన ఇస్తారా మనకి? వారి ప్రేమ కావాలి. అన్న తమ్ముడు, అక్కను తమ్ముడు ఉంటే, లేదా అన్న అక్కడ చెల్లి ఉంటే లోకల్లో చేసుకునే కామన్గా జరిగే పంచినట్టు రాకి అప్పుడు ప్రేమలు గుర్తుకొచ్చేస్తాయి. 360 రోజుల్లో మీకు ప్రేమలు ఎప్పుడు పడతాయో తెలుసా? పుట్టినరోజు పడతాయి, గిఫ్ట్లు చేస్తాయి, పెళ్ళికి పడుతుంది, గిఫ్ట్లు చేస్తాయి, రాఖీలు అలాంటి వాటికి పడతాయి. కానీ 660 రోజులు మీకోసం కన్ను కూడా ఆపకుండా చూస్తున్న ఆయన ప్రేమ గుర్తురాదే? ఒక్క నిమిషం ఈ ప్రకృతిని నీ కళ్ళతో ప్రతిరోజు చూస్తూనే ఉన్నావుగా, ప్రతిరోజు నీ చేతితో ఆయన ప్రేమని తాకుతున్నావుగా. తాకుతున్నాను నేను అక్కడ తాకుతున్నాను, మీరు అవచ్చు. కాయలను తాకినప్పుడు కావచ్చు, ఈ నేలను తాకినప్పుడు కావచ్చు, ఆయన ప్రేమ కనపడుతుందా? మనకు కనిపించట్లేదు. మరి ఆయన ప్రేమ 6 దినాల సృష్టిలోనే చూపాడా? లేదు, ఇంకో రకంగా కూడా చూపించాడు. 6 దినాల సృష్టిలో తన కష్టాన్ని చూపించాడు, తన ఆలోచన ఎంత అలసిపోయిందో నీకోసం చూపించాడు. మరి ఇంకోలా కూడా చూపించాడు. దావీదు గారు మంచి మాట చెబుతున్నారు, చూడండి ఒకసారి కీర్తనలు 139వ అధ్యాయము. కీర్తనలు 139వ అధ్యాయము 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును అక్కడ పుట్టుచున్నవా? కూర్చున్నాయా? పుట్టాలి. భయం తీసుకొని సేపు పక్కన పెడదాం. ఆశ్చర్యం ఎందుకు? ఈ దేహాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం ఎందుకు? జంతువులని చూస్తాం, కోడిని కావచ్చు, కుక్కల్ని కావచ్చు, లేదా సింహాలని కావచ్చు. వాటికి ఎన్ని చేతులు ఉన్నాయి? చేతులు ఉన్నాయి అసలు లేవు. నీకేమి ఇచ్చాడు? చేతుల్ని ఇచ్చాడు. వాటికి 4 కాళ్ళని ఇచ్చాడు, నీకు 2 కాళ్ళని ఇచ్చాడు. కానీ వాటికి లేనిదేంటి? ఆలోచన శక్తి. నీకు ఇచ్చాడా? ఇచ్చాడు. ఆశ్చర్యం ఎందుకు కలుగుతుందంటే ఆలోచన. బుర్ర ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు, నీ కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాడు, నీ ముక్కు ఎక్కడ ఉండాలో అక్కడే అమర్చాడు, నీ నోరు ఎక్కడ ఉండాలో అక్కడే అమర్చాడు, నీ చేతులు ఏం చేయాలో ఆ పని కూడా చెప్పాడు. ఎక్కడ ఉంటేనే బాగుంటుందో అక్కడే అమర్చాడు. నీ కాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచాడు. లోపల ఉన్న అవయవాలు నీ గుండె ఎక్కడ ఉండాలి? రైట్ సైడ్ అక్కడే పెట్టాడు. ఎందుకు? ఆయన ఆలోచన అది. తన స్వరూపం అందు నిన్ను చేసుకున్నాడు. అంటే నిన్ను చేయడానికి 6 దినాల సృష్టిలో ఆయన నేను పైకేసాను పుట్టిని అంటాడు, కానీ నిన్నేమన్నాడు? తన స్వహస్తాలతో చేసుకున్నాడు నిన్ను. ప్రేమ కనిపించట్లేదా? నిన్ను కూడా అనేయచ్చుగా, వచ్చి బయటకు వచ్చాను రాలేవా? నాకు అంత శక్తి లేదా? ఉంది. కానీ తన ప్రేమను చూపించాలనుకున్నాడు నీకు. ఎలా చూపించాడు? 6 దినాల సృష్టిలో చూపించాడు. తన చేతులతో నీ దేహాన్ని చేసి తన ప్రేమను చూపించాడు. కానీ నీ కళ్ళతో చూడగలుగుతున్నావు ఆ ప్రేమని? ఒక్క నిమిషం నీ దేహాన్ని నువ్వే చూసుకో. పనులు చేస్తాను, చేతులను చూసినప్పుడు ఏం గుర్తు రావాలి? అని పనులు చేయడానికి అయితే నాకు చేతులు ఇచ్చాడు. దేవుని పని నేను చేయగలుగుతున్నానా? నాకు కాళ్ళు ఇచ్చాడు. నా పనులకి నేను అంటున్నాను, దేవుని పనులు చేయగలుగుతున్నానా? ఆలోచించడానికి నాకు మెదడిచ్చాడు.
దేవుడి గురించి ఆలోచించగలుగుతున్నానా? 24 గంటలు మనకుంటే పని ఏంటంటే అసలు లోకం చెడిపోయింది పూర్తిగా ఈ ఫోన్ వచ్చేటప్పుడు. ఏమున్నా కానీ ఫోనే. ఎంతకుముందైనా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, అక్కడ ఎక్కడో మాట్లాడుకుంటూ అప్పుడే దేవుని గురించి వినేవాళ్ళు మేము. ఇప్పుడు అసలు పూర్తిగా పోయింది. వాక్యం మీటింగ్స్ అనగానే ఏం అవుతావులే ఒళ్ళు బాధకం, లైవ్ వస్తుంది కదా యూట్యూబ్, లైవ్ చూసేస్తాం. నీకు అందించింది వెళ్ళమని, సువార్తను ప్రకటించమని. జరుగుతున్నప్పుడు నీకు ఏమి తెలియదో తెలుసుకోవాలంటే మీటింగ్సే, సువార్త సభలే నేర్చుకుంటావని. ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూస్తామని కాదు లేదు. నీకు చేతులు ఇచ్చింది ఎందుకు? నీ పనులు చేసుకోవాలని ఇచ్చాడు, కానీ నీ పనులతో పాటు ఆయన పనులు కూడా చేయాలని. చేయగలుగుతున్నావా? లేదా? మరి నీకోసం ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? అసలు ప్రేమలో తెలిసిపోయింది ఆయన ప్రేమ. నీ ప్రేమ నువ్వేం చేసావు? మాకు 22 ఏళ్ళు వచ్చాయండి, నేను ఆయన కోసం ఏం చేయలేదు. సిగ్గులో కూడా చెప్తున్నాను, ఏమి చేయలేదు నేను ఆయన కోసం. ఈ 22 ఏళ్ళలో నేను ఆయన కోసం ఏమీ చేయలేదు. నువ్వేం చేసావా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ, నేను మనల్ని టార్గెట్ చేసి మాట్లాడలేదు. ఈ మైక్ ద్వారా ఎవరైతే వింటున్నారో వాళ్ళని కూడా అడుగుతున్నాను, దేవుని కోసం పుట్టిన దగ్గర నుంచి దేవుని గురించి ఆలోచించావా? దేవుడు నీకు ఇచ్చిన ప్రేమను నువ్వు చూసుకుంటున్నావు జాగ్రత్తగానే, కష్టపడుతున్నావు, తీసుకొచ్చి నీ పిల్లలకు పెట్టుకుంటున్నావు, లేదా అన్నీ చేస్తున్నావు. కానీ మరి దేవుడు నీ కోసం ఏం చేశాడో ఆలోచిస్తున్నావా? గొప్పగా చెప్పుకుంటావు కదా, రేపు బయటికి వెళ్ళేసి మా నాన్న నాకు ఇది ఇచ్చాడు, అది కొనిపించాడు, గొప్పగా చూసుకుంటున్నాడు అని. మరి ఆ నాన్నని ఇచ్చిన నీ నాన్న నిన్నెంత గొప్పగా ప్రేమిస్తున్నాడో చెప్పవా బయటికి వెళ్ళి? మీ నాన్న 10th క్లాస్ వరకు చదివించాడు, లేదా బీటెక్ చదివించాడు, మంచి జాబ్లో ఉన్నావు, నెలకు 1,50,000 శాలరీ సంపాదిస్తున్నావు. నువ్వు గొప్పగా చెప్పుకుంటావు కదా. ఎవరు పుట్టిన పుణ్యం అది? నీ తల్లిదండ్రులు నీకు పెట్టిన పుణ్యం అది. నువ్వు చదువుకోవడానికి వారు ఎంత కష్టపడి ఉంటారు. ఫ్రీగా ఏం రాదు కదా, వారు పనికి వెళ్ళాలి, పనులు చేయాలి, డబ్బులు తీసుకురావాలి, మళ్ళీ నిన్ను పోషించాలి, నీ కాలేజ్ ఫీజులు కట్టాలి, మన తినడానికి చూసుకోవాలి. ఇవన్నీ ఆలోచిస్తున్నావే కానీ నువ్వు తినే గింజ పుట్టడానికి కారణం ఎవరు? భూమిలో నుంచి నువ్వు ఒక గింజ వేసేది జల్లగానే అలా ఎన్ని గింజలు పడతాయో కూడా తెలియదు. జల్లేటప్పుడు మామిడికాయ నాడతావు, విత్తనం ఎన్ని నాడతావు? ఒకటి. చెట్టుకు వచ్చేది నాడతావు కదా, జల్లుతావు. అది బియ్యం గింజ కావచ్చు, ఏదైనా జల్లుతావు. కానీ నీకు పంట వచ్చేది ఎంతో లెక్కగలమా? అక్కడే చెబుతున్నాడు, నా ప్రేమ ఎంత అంటే మీరు కొలవలేదంత. అందుకే అన్నాడు, మీరు అన్కండిషనల్ కొలవలేమైన ప్రేమని. మరి కొలవాల్సి వస్తే నువ్వు నన్ను ఎంత ప్రేమించావు అని నేను అడిగామనుకోండి, ఏం చెప్తారు? ఎంత నీ ప్రాణం ఇచ్చే అంత, నీకోసం ప్రాణం కూడా ఇచ్చే అంత ప్రేమించాడంట. ప్రేమిస్తాడంత. ఎవడైనా కత్తెట్టులో నీ మీదకి వచ్చేసాడు అనుకో, ముందు పరిగెత్తేదాడి. నీకోసం నేను ప్రాణం పెడతాను అన్నాడు, పరిగెడతాడు ముందు. ఏడిగా నువ్వు ఎదుర్కొంటావు, పక్కన ఉండడు, ఉరికెడతామంటాడు. కానీ నీకోసం నీ తండ్రికి ఏం చేస్తున్నాడో చూస్తావా? నీ చేతిలో ఉన్న దైవ గ్రంథంలో ఇంకో మంచి మాట చెప్పాడు. నువ్వెవరో చెప్పాడు, ఆయన నిన్నెందుకు ప్రేమిస్తున్నాడో చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఏమన్నాడా?
లోబడనున్నది ప్రజలు మనమే. తల్లిదండ్రులు మాట వింటామా మనం? లేదు. కానీ ప్రియుడు మాట వింటాం. ఎందుకు? దొంగతనాన్ని తీసుకొచ్చేస్తున్నాడు కదా, నమ్ముతావు. దొంగ ప్రేమ కదా, నమ్ముతావు. కానీ నువ్వు తప్పు చేస్తున్నా నేను ప్రేమించగలడా? నీ ప్రియుడిని కూడా చెబుతాడు, అమ్మ అక్కడికి వెళ్ళొద్దమ్మా అంటాడు. నువ్వు వెళ్ళొస్తావు, ఆయన ఏమంటాడు? తిడతాడు, బ్రహ్మాండంగా తిడతాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను తిడతాడా? లోబడమని ప్రజలు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే నీకోసం తన చేతులను చాచేశాడు. అమ్మో, నా పిల్లలకి ఏం కష్టం వస్తుందో నేను కాపాడుకోవాలి. ఒక అరగంట నీ 2 చేతులు చాపే. అరగంట కూడదు, 10 నిమిషాలు నీ 2 చేతులు చాపే. ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. 2 నిమిషాలు నీ పేర్ల చేతులు గెలిచుకుంటావు. మరి దినమంతా ఆత్మరూపిగా ఉన్న ఆయన నీ కోసం చేతులు చాచాడు. 6 దినాలు సృష్టి చేశాడు, పై నుంచి చూస్తున్నాడు, ఈ దేహాన్ని చేశాడు, భూమి మీద పంపించాడు. సరిపోదా? ఎంతైనా కాచుకోవాలి. తల్లిదండ్రుల ప్రేమలో కాచుకునే తనం కనపడుతుంది. ఎక్కడికి పడితే అక్కడికి తల్లిదండ్రులు పంపించేస్తారు మనల్ని. ఇదే అవసరమైన వాళ్ళ నుంచి కూడా దిగపెడతారు. పక్కనే ఇల్లు, ఫంక్షన్ పక్కనే. కానీ నీకోసం 2 అడుగులు వాళ్ళకి కష్టమైన కానీ నిన్ను వచ్చి వదిలిపెట్టారు. మగాళ్ళకి కాదు. మగాళ్ళు అయితే కొంచెం టేక్ ఈజీగా తీసుకొచ్చాము. కానీ ఆడపిల్లని చూసుకుంటే మాత్రం అమ్మో బంగారు బుట్ట బొమ్మలు వాళ్ళ తల్లిదండ్రులకి. పక్కనే ఫంక్షన్ అయినా కానీ అదేంటైనా వదిలిపెట్టి వస్తారు. మిడ్ నైట్ 2 అయినా కానీ పట్టుకొచ్చేసుకుంటాం ఇంటికి. ఎందుకు? లోకం బాగాలేదు. లోకం బాగాలేదు. అంటే తీసుకెళ్ళి వాళ్ళే పట్టుకొస్తారు. మరి తండ్రి లేని దేవుడు నిన్ను భూమి మీదకి పంపించినప్పుడు, చేసి నిన్ను భూమి మీద ఉంచినప్పుడు తప్పుందా? చెప్పలేదు. అప్పటికి అందరం ఒకరిని చేశాడు, తర్వాత హవామని చేశాడు. తప్ప అక్కడ మొదలైంది. అక్కడి నుంచి చూసుకుంటూ వస్తే ఈ తరం వరకు తప్పు కానీ పాపం కానీ తగ్గినట్టు ఎక్కడైనా కనిపించిందా? లేదా? అనుక్షణం పెరుగుతానే ఉంటాయి. అనుక్షణం ఇంకా దేవుని పిల్లలైన వారికి ముప్పుగా తయారవుతుంది. మరి నేను కాచుకోవాల్సిన తల్లిదండ్రులు తన పిల్లల్ని కాచుకుంటూ వాళ్ళ పిల్లల్ని కాచుకుంటారు. మరి తల్లిదండ్రులకి పెట్టదు, వారికి పెట్టదు. ఆదాముకి పెట్టైన వాడు పరమందున్న తండ్రి. మన కాచుకోవడం తన పిల్లల్ని కాచుకోవడానికి చేతులు చాచేశాడు. 2 అయ్యా నా దగ్గరికి 6 దినాలు సృష్టి చేశాను నీకోసం. నా ప్రేమ కనిపించట్లేదా? నా ప్రేమ చూడండి. అందులో ఎందుకు చూడమంటున్నాడు అంటే తాను అప్పుడైనా నీకు అర్థమవుతాడేమో. నీ దేహాన్ని చూడు. సరే, నీ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ డబ్బుతోనే పని. డబ్బు లేదనుకున్నావు, నీ దేహాన్ని ఇచ్చాక నీకు. నీ దేహాన్ని చూడు. చేతికి దెబ్బ తగిలింది, 10 రోజుల్లో ఏమైపోయింది? వెళ్ళి గోడ పడుతున్నా. 10 రోజుల్లో మానేదా? లోపడించుకొని కట్టాలి మాట్లాడుతుంది. కానీ ఈ దెబ్బలు మాత్రం మానేశాడు. మనం ఏం చేస్తున్నాము? వాళ్ళని కొడతామని మానకుండా దెబ్బని కొడుతూనే ఉన్నాము. కానీ ఆయన ఏమన్నాడు? లోబడనల్లని ప్రజలు నా పిల్లలు. ఇంకో దగ్గర అంటాడు, నేను అధ్యాయాన్ని చూపించదలుచుకోలేదు. ఆకాశమా ఆలకించు, భూమి నేను పిల్లల్ని పెంచానయ్యా. ఎలా పెంచాను? భారీగా చేశాను. ఎంత అంటే నీ ఊహకందనంత. నువ్వు ఆయన కోసం ఎంత పని చేసినా నీకు అర్థం కానంత. ఆయన దగ్గర ఎవరికి చెప్పుకోవాలి? ఆయన బాధ. నీకు ఏడుపు వస్తే నీ తల్లిదండ్రులకు చెప్పుకుంటావు, లేదంటే నీకు బాధ వస్తే నీ ఎవరికి చెప్పుకుంటావు, లేదా నీ ఎవరికి బాధ వస్తే అమ్మాయికి చెప్పుకుంటాడు. మరి మీ అందరికీ మనల్ని చేసిన ఆయన బాధ చేస్తున్నారు మన వల్ల. మరి ఆయనకి చెప్పుకోవాలి. కొన్ని వేల ఇందాక పాస్టర్ గారు మంచి పాట పాడారు. ఏమని? కొనియాడబడుతున్నాడు. కొనియాడబడుతున్నప్పుడు కొనియాడపడాలి. ఆయన
తల వాళ్ళ ముందు, దేవదూతల ముందు తల దించుకోకూడదు. నీ వల్ల ఆయనకి మహిమే రావాలి తప్ప ఎప్పుడు చెడు మాత్రం రాకూడదు. ఎందుకు? ఆఫ్టర్ ఆల్ నేను మనిషిని. ఎవడైనా వచ్చి 10 మంది ముందు నిన్ను తిడితే నీకు ఎలా ఉంటుంది? సిగ్గు. నువ్వేనా 10 పాటలు కదా నువ్వు అంటావు. మరి తిడితే తింటావు, ఇంత తిట్టచ్చు కదా. నీ తల్లిదండ్రులే ఫంక్షన్కి వెళ్ళావు, తిడగన్నారు, ఎలా ఫీల్ అవుతావు? సిగ్గేసేసి 10 మందిలో నేను కొడితే నీకు సిగ్గేసేస్తుంది. 10 మంది 100 మందిలోనే నువ్వు సిగ్గుపడుతుంటే మనం చేస్తున్న పనులకి వేల లెక్కలేని దూతలు తలమంది గ్రహించుకుంటున్నాడు. ఆ బాధని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఎలా? ఎవరికి చెప్పగలదో అర్థం కాలేదు. దేవుడు ప్రకృతిని చేశాడు. ప్రకృతి ఎందుకు చేశాడు? నీ కోసం చేశాడు. నీకు నీరు కావాలి. సముద్రం నీకు మొత్తం తోడేస్తాడు. మళ్ళీ సముద్రం మనకి నిండాలి. కానీ నిండాలంటే పై నుంచి వర్షం రావాలి. ఆ వర్షాన్ని నీ కోసం పెట్టాడు. నీకు తినేటప్పుడు మంట పడుతుంది, నువ్వు తాగాలి. నీకోసం నీళ్ళు పెట్టాడు. నీ కడుపును నింపుకోవాలి. నీకు అందుకోసం భూమిలో సారాన్ని ఇచ్చాడు. నువ్వు ఏం వేసినా పండింది. కానీ అన్నీ చేస్తున్నా ఆయనకి. మీకు కష్టాలు రాగానే మీ పేరెంట్స్కు, మీ ఫ్రెండ్స్ మెయిన్. కొన్ని విషయాలు తల్లిదండ్రులకి చెప్పుకోలేము, కానీ ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం. మరి ఆయనకి ఫ్రెండ్స్ ఎవరు? ఆయనకి పిల్లలు ఎవరు? మనమేగా. మనకి చెప్పుకోవాల్సింది పోయి ఆయన చేతితో చేసి మనకి చెప్పుకోవాలి. కానీ నోటితో పలికాడు. జంతువుని కావచ్చు, ప్రకృతిని కావచ్చు, నోటితో పలికి వాటికి కష్టాలు చెప్పుకుంటున్నాడు ఆయన. అంత దుస్థితి వచ్చింది దేవుడికి. వచ్చింది. అంత దుస్థితి వచ్చేటట్టు చేసింది కూడా మనమే. కానీ ఆయన నిన్ను మాత్రం ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంత ప్రేమించాడు? 3 విషయాలు నేను చేసుకున్నాం. సృష్టి చేసి ప్రేమించాడు. ఆ సృష్టిలో నన్ను చూడమని చెప్పాడు. అలసిపోయేంతగా ప్రేమించాడు. నీ శరీరాన్ని చేయడానికి ఆయన పెట్టిన దృష్టిలో ఆయనకు పట్టిన టైం నీకోసం ఆయన ఎంత ఆలోచించాడు, నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. నీదే నన్ను చూడగానే నీకు అర్థమవుతుంది. అంటే నిన్ను చేయడానికి నీతో ఉండటానికి ఆయన ప్రేమతో వాళ్ళు చూపించేశాడు. నువ్వు మాట వినకపోయినా, అబద్ధాలు తప్పులు చేస్తున్నా నేను కాచుకుంటానని ప్రేమించాడు. అంతే నాయన ప్రేమించింది. లేదు, ఒక గొప్పగా ప్రేమించాడు. అదేంటి? మేము ప్రేమించడంలో గొప్పగా ప్రేమిస్తున్నాను. ఈ ప్రపంచంలో ద సింబల్ ఆఫ్ లవ్ అనగానే వస్తుంది, ఏముంటుంది? తాజ్మహల్. ఏంటిది? సమాధి. ఎవరి కోసం ఎవరు కట్టారు? షాజహాన్ ఎవరి కోసం కట్టాడు? రాజు కోసం కట్టాడు. ముంతాజ్ కోసం కట్టాడు. సమాధి అంటే డెఫినేషన్ ఆఫ్ లవ్ అంటారేంటి? సింబల్ ఆఫ్ లవ్. సింబల్ ఆఫ్ లవ్ అది కాదయ్యా. నువ్వు తప్పిపోతుంటే నిన్ను కాచుకోవడానికి సాక్షాత్తు స్వర్గాన్ని విడిచొచ్చాడు యేసుక్రీస్తు వారు. సరే, అన్ని మనసులో పడుతున్నారు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడదాం. కానీ యేసుక్రీస్తు వారు రావాలంటే పర్మిషన్ ఎవరిది కావాలి? ఏంటి ఉంది దగ్గర చూస్తున్నాడు, చూస్తూ ఉంటాడు. ఆయన ఏడుపును చూడలేకపోయాడు, ఆయన బాధను చూడలేకపోయాడు, ఆయన కోపాన్ని చూడలేకపోయాడు. ఇందాకే చెప్పాను, భావోద్వేగాలు నీలోనే ఉంచాడు. నీలో ఉండటానికి కారణమైన వాడికి నువ్వు మిగిలిస్తున్నది ఏడుపు. మిగిలిస్తున్నావా? ఏడుస్తున్నాడు నీకోసం అనుక్షణం. బాధపడుతున్నాడా? బాధపడుతున్నాడు. కోపడుతున్నాడా? పడుతున్నాడు. మరి ఇవన్నీ కంట్రోల్ చేయాలి. ఇప్పుడు కంట్రోల్ చేయలేదు అనుకోండి, నోవాహు జలప్రళయం గుర్తుందా? గుర్తుంది. కోవిడ్-19
సరే అక్కడ దాకేందుకు 2019-20 కోవిడ్ బయటికి రావడానికి కూడా పురుగు కాదు, మనిషి కూడా భయపడ్డాడు. కోపం అనేది అలా ఉంటుంది. నేను చంపేయడానికి నిమిషం ఎంతసేపు ప్రకృతిలో ఉంచుకున్న ఆయన, ప్రకృతి ఆయనకు ఆయుధం. నీకోసమే చేశాడు, అనుభవించమనే చేశాడు. కానీ ఆయనకి తలనొప్పిగా నువ్వు మారుతున్నావు అనుకో, నేను ముప్పుగా మారేది కూడా ఆ ప్రకృతి నీకు. కానీ అవన్నీ కంట్రోల్ చేయాలి. ఇప్పుడు అవన్నీ కంట్రోల్ చేయాలంటే ఏం జరగాలి? నీకోసం ఒక ఆయన కావాలి, తప్పు చేయనివాడు కావాలి. ఇప్పుడు ఆయన అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు ఒక ఆయన రావాలి. అదేంటి, ఆయన కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఒక ఆయన ఎందుకు రావాలి? ఆయన బాధను కంట్రోల్ చేయడానికి ఒక ఆయన ఎందుకు రావాలి? నీ కోపం వస్తుంది నీ ఫ్రెండ్స్ మీదో, లేదా ప్రియుడి మీదో, లేదా భార్య భర్తలు ఉన్నారు, కలుసుకుంటూ ఉంటారు. ఒక్కసారి వాళ్ళు ప్రేమ ఆపేయాలని వాళ్ళ కోపాన్ని ఆపేయాలంటే ఏం చేస్తాం? పోయి వాళ్ళు చేయగొట్టుకోవటము, లేకపోతే హక్ చేసుకోవడమే చేస్తావు కదా. వెంటనే ఏమైంది? కోపం అనేది నీకు తెలిసిన ప్రేమ అదైతే మరి మన ముందున్న తండ్రి రాజ్యాధికారంలో ఉన్నాడు. ఎవరు? నీ తండ్రి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ ముగ్గురు మొకటం లేని మహారాజులు, ముల్లోకాలకు మహారాజులు వాళ్ళు. పరలోకానికి, భూమికి, పాతాళానికి ముగ్గురికి హ్యాండ్ ఓవర్ చేసేవారు వీళ్ళు ముగ్గురేగా. మరి ఇప్పుడు నిన్ను రక్షించుకోవాలి. నిన్ను రక్షించుకోవాలంటే ఒక ప్రాణం బలవ్వాలి, చనిపోవాలి నీకోసం ఒక ప్రాణం. ఏమండి, ధనవంతులు చూసారా? చాలామంది చూసారా? ముఖేష్ అంబానీ ఎలా వచ్చాడు? ఒకసారి పొడగంత ధనవంతుడే కదా? లేదు, అది స్థితి నుంచి గొప్ప స్థానానికి వెళ్ళిపోయాడు. అందరికి ఎంత స్థాయి నుంచి పైకి వెళ్తే మరి కింద స్థాయి నుంచి పై స్థాయి నుంచి కిందకు వచ్చిన వాళ్ళని చూసారా? ప్రపంచంలో కింద నుంచి పైకి వెళ్ళి కింద పడడం మనం చూశారు, కానీ పైకి వెళ్ళినాడు కింద పడ్డాడు. ఒకటం లేని మహారాజు, నోరు తెరవకుండా ముల్లోకాలు ఇందాక పాడినట్టు ఎప్పుడు కొనియాడబడతా ఉంటారు. మరి ఆయన్ని తండ్రి అయిన దేవుడు నీ కోసం పంపాడు. ఎలా పంపాడు చూద్దాం అన్నాడు కూడా. ఆయన ప్రేమ చూడాలి కదా. ఎప్పుడు మనం ఒక ప్రేమను చూసుకుంటూ ప్రేమ అంటే ఆ ప్రేమ ఇచ్చిన వాడిని మర్చిపోతే కదా మనం. చూడండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయన అనుగ్రహించాడు. అంటే పరలోకం నుండి యేసుక్రీస్తు వారు రావాలన్న పర్మిషన్ ఎవరిది? అంటే నువ్వు బయటికి వెళ్ళాలంటే నీ తల్లిదండ్రులు పర్మిషన్ కావాలి. మరి ఆయన కష్టాన్ని, ఆయన బాధని, ఆయన ఏడుపుని తగ్గించాలని ఇక్కడ చూసి వెళ్ళిపోతున్నాడు యేసుక్రీస్తు వారు కూడా. నా తండ్రి ఏడుస్తున్నాడు, ఎవరుకుండా ఏడుస్తున్నాడు. మరి ఇప్పుడు అవన్నీ పోవాలి అంటే ఏ తప్పు చేయనివాడు కావాలి. ఎందుకు? నీ తండ్రి ఏ తప్పు చేయనివాడు కాబట్టి ఏ తప్పు చేయని వాడే రావాలి నీకోసం ప్రాణం పట్టాలి. సరే రావాలి. వచ్చాడు. ఎలా వచ్చాడు? నీకోసం స్వర్గాన్ని విడిచి వచ్చాడు, రాజ్యభోగాన్ని వదిలి వచ్చాడు. దేనికోసం? నీతో ఉమ్మేపించుకోవడానికా? నాతో కొరడా దెబ్బలు కొట్టించుకోవడానికా? ముళ్ళ కిరీటం పెట్టించుకోవడానికా? అంత అవసరమా? ఎందుకు?
ఇందాక చెప్పినట్లు ఎవడన్నా వస్తున్నాడు చంపడానికి కానీ పరిగెత్తిస్తాడు. కానీ ఎదురు నిలబడిన వాడిలో ప్రపంచంలో, నేను చెప్తున్న ప్రపంచంలో ఎవడు అంటారు ఈ బైబిల్ అడిగితే తప్ప మోక్షాన్ని అనుగ్రహించడానికి మోక్షదాత, నీ కోసం నా కోసం ప్రేమగా ప్రాణం పెట్టిన వాడు క్రీస్తు ఒకడే. నిన్ను నన్ను ప్రేమించిన వాడు క్రీస్తు ఒకడే. నీ కళ్ళు చూశానంటే నమ్మకో, నీ దేహాన్ని చూశానంటే నమ్మకో. ఎందుకు? ప్రేమనిచ్చింది ఆయనే. ఎలా ప్రేమించమన్నాడు? ఇందాక చెప్పాను. ఏమన్నాడు ఇందాక? ప్రేమని ఏమని చెప్పాను? అన్కండిషనల్. ఎక్కడైనా నేను మీకు చూపించిన అధ్యాయాలలో నువ్వు నాకు ఇది ఇస్తేనే నేను నిన్ను ప్రేమిస్తా అని చెప్పాడా? ఎక్కడైనా సరే. ఇక్కడ కాదు, ఇంకొన్ని కూడా చూపిస్తాను. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బైబిల్ మొత్తం చదువుకోండి, ఆది కాండం నుంచి మలాకి వరకు. ఎక్కడైనా నువ్వు నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పాడా? ఐ లవ్ యూ అని చెప్పగానే లవ్ యూ టూ అని చెప్తేనే ప్రేమ? ప్రేమే. కానీ లవ్ యూ టూ చెప్పాలంటే నీకు అర్హత ఉండాలి. నువ్వు ఆ అర్హత సంపాదించుకోవాలి. ఆయన లవ్ యూ చెప్తున్నాడు. అరే బాబు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమలో దాపత్యం లేదు. నా ప్రేమకి కులం తెలీదు, నా ప్రేమకి మతం తెలీదు, నా ప్రేమకి జాతి తెలీదు. మరి ఆయన ప్రేమకి ఏం తెలుసు? ప్రాణం పట్టడమే తెలుసు. యేసుక్రీస్తు వారికి ప్రాణం పట్టడమే తెలుసు. మరి తండ్రి ఏం దేవునికి ఆ ప్రాణం పట్టాలంటే ఆయన కూడా రాయి చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని కూడా చేసింది ఎవరు? ఒక్కడిగా ఉన్నాడు. ఒక్కడిగా ఉన్న ఆయన పిల్లలు కావాలని కోరుకున్నాడు. ఆయన నుంచి వచ్చిన వారమే మనమంతా. మరి ఇక చిన్న దెబ్బ తగిలితేనే అమ్మా నాన్నకి ఆగేసుకుంటే అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాను. మరి పరమందున్న ఆయన కింద నువ్వే చేసింది నేనే, కానీ నువ్వే నీ దేవుడిని కొట్టుకుంటే బాధపడ్డాయినా? బాధపడ్డా కాదు, చచ్చిపోయి ఉంటాడు సగం. నడి రోడ్డు మీద పరువు తీస్తుంటే యేసుక్రీస్తు వారిది ఆయన ఎంత బాధపడి ఉంటాడు, ఆయన ఎంత ఏడ్చి ఉంటాడు. అందుకే ఏది లాభం క్యాటీగానే నిండుగా చీలిపోయింది. కంపించింది భూమి, కంపించింది. ఎందుకు? ప్రకృతి కూడా తట్టుకోలేకపోయింది. చేసిన వాడికి ఇంకేంటి? నన్ను చేసి కొన్ని నిన్ను ఇప్పుడు చేయలేదు. నేను 9 నెలల క్రితం నువ్వు అమ్మ కడుపులో ఉన్నావనుకున్నావేమో. ఆయన సంకల్పం ఎప్పుడో తెలుసా? ఆదాము పుట్టక ముందు. ఆదాము ఎవరిలో ఉన్నాడు? తండ్రిలో ఉన్నాడు. అంటే నువ్వెవరిలో ఉన్నావు? తండ్రిలో ఉన్నావు. ఆదాము వచ్చాడంటే ఆదాములో ఉన్నావా? ఉన్నావు. తరాలు దాటుకుంటూ యుగాలు దాటుకుంటూ నువ్వు ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో ఈ క్షణంలో ఇక్కడ నిలబడ్డావు అంటే ఆయన ప్రేమ కదా? ఆయన కరుణ కదా? చేతులు చాపి కాపాడుకున్నాడు. అమ్మ కడుపులో చిన్నపిల్లలు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? కానీ నిన్ను క్షేమంగా బయటికి తెచ్చాడు. నువ్వు ఈ దినాన్ని చూడాలి అంటే ఈ దినం చూడలేక ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమందో మన చుట్టాలలో కావచ్చు, మన ఫ్రెండ్స్లో కావచ్చు, ఎంతమందో చచ్చిపోయారు. కానీ నువ్వు బ్రతికున్నావు. ఎందుకు? తన సంకల్పాన్ని నెరవేర్చాలి. ప్రేమికుడు నిన్ను ప్రేమించాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఒక వస్తువు కొని ఇచ్చావు అనుకో, యువత నుంచి కూడా ఒక వస్తువు వెళ్ళాలి. నువ్వు వాడికి నేను చేస్తే వాడు నీకోసం నేను చేయాలి. దాని ప్రేమ అన్నాడు. మరి దేవుడిది దాన్ని ప్రేమ అంటే మరి దేవుడు ఏంటి? ప్రకృతి చేయడం ప్రేమ కదా? చేతులు చాచి నేను కాపాడుకోవడం ప్రేమ కదా? నేను చేయటం టైం, వాల్యూ ఆఫ్ టైం. మీరే అంటారు కదా, మనమే అనుకుంటా ఉంటాం, సమయాన్ని వృధాగా పోవటం చదువుకో. కానీ కోసం ఆ టైం కూడా ఇచ్చేసాడు. ప్రాణమే కాదు, టైం కూడా ఇచ్చేసాడు ఆయన. ఎందుకు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నీ తల్లిదండ్రులు నేను ఎలాగైతే ప్రేమిస్తారు
దానికంటే 1000 రెట్లు, కోట్ల రెట్లు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారిని సింపుల్గా స్వర్గం విడిచిన ప్రేమ. యేసుక్రీస్తు వారిది ఏంటి? ఏం ప్రేమ? స్వర్గం విడిచిన ప్రేమ నీ కోసం. అదేంటి స్వర్గం విడవడం ఏంటి? ఎక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళాలి అంతే కదా. చనిపోయిన తర్వాత మంచి పనులు చేస్తే మీ భాషలో చెప్తున్నాను, మంచి చేసినోడు ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గానికి వెళ్ళాలి. చెడు పనులు చేసినోడు ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. మరి నీ కోసం స్వర్గంలో ఉన్నది. ముఖేష్ అంబానీ ఉన్నాడు, నీకు డబ్బు కావాలి, కొంచెం డబ్బు కావాలి, నువ్వు కష్టాలు తీసుకొచ్చిస్తాడా? అమ్మో ఇంకా పెంచాలి, వాడి తరాలకు ఇవ్వాలి డబ్బు, వాడి తరాలకు ఇంకా పెంచాలి. కానీ తండ్రి అయిన దేవుడు తరాన్ని పెంచడానికి కాదు, నిన్ను కాల్చుకోవాలనుకున్నాడు, నిన్ను కాపాడుకోవాలనుకున్నాడు. ఆ బాధను చూడలేక యేసుక్రీస్తు వారిని నీ కోసం పంపాడు. అది ఒక స్టేజ్ లవ్ అయితే యేసుక్రీస్తు వారి దగ్గర పోతాం. యేసుక్రీస్తు వారి జన్మం ఎలా జరిగింది? నీలా అలాగా హాస్పిటల్లో ప్రశాంతంగా ఉంటాడా? మోషే గారికి అంత కష్టం వచ్చిందో దాదాపు ఇద్దరిని పక్క పక్కన పెట్టుకుంటే యేసుక్రీస్తు వారి కూడా అంతేగా. అక్కడ చంపాలని ట్రై చేశారు, ఎక్కడ చంపాలనే ట్రై చేశారు, కానీ ఇద్దరు చావుని గెలిచారు. చావుని గెలిచి నీ కోసం నిలబడ్డాడు యేసుక్రీస్తు వారు. నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళాలి, ఎలా వెళ్తావు? బస్కి వెళ్ళచ్చు, బండికి వెళ్ళచ్చు, కారుకి వెళ్ళచ్చు. మరి యేసుక్రీస్తు వారు మనకి చెప్పాలంటే ఎలా వెళ్ళాలి? నడుచుకుంటూ వెళ్ళాలి. కష్టం కదా. కష్టమైన ఇష్టంగా ఎప్పుడు ఇదే మాట్లాడలేదు. ఎందుకు కష్టపడతామంటే ఏం కాదు, నీకోసం ఇష్టంగా భరిస్తా అంటారు. మరి నీకోసం ఆయన ఇష్టంగా భరిస్తాడు. ఏంటి ప్రకటన కూడా ఇష్టమేనా? మరి స్వార్థ చెప్పాలి. సత్క్రియలు అంటాడు, మంచి పనులు చేయాలైనా యేసుక్రీస్తు ఊరకనే వచ్చాను చచ్చిపోతానంటే కుదరదు. నువ్వు ఎందుకు వెళ్ళావు? 33.5 సంవత్సరాల ప్రాణం పెట్టాలి. మరి ఆ 33.5 సంవత్సరాలు యువతలో ఉన్న జీవితం ఏం చేయాలి? నువ్వు నా గురించి చెప్పాలి. ప్లాన్ వేసింది తండ్రి అయితే అసెంప్షన్ చేసింది క్రీస్తు. అంటే జరిగేదంతా 33.5 సంవత్సరాల్లో ఏం జరిగింది యేసుక్రీస్తు వారికి తెలుసా? తెలుసు. ఎంత కష్టపడతారో తెలుసు, ఎలా చంపుతారో తెలుసు. కానీ తెలిసి డేర్ చేసిన వాడు యేసుక్రీస్తు వారు. ప్రపంచంలో ఎవరు కనపడరు, డేర్ చేస్తారు. ఎక్కడ చేస్తారు తెలుసా? నీ లక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోవడానికి డేర్ చేస్తావు. నీ లక్ష్యం నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. అన్నం లేకపోయినా ఏమి లేకపోయినా కానీ కష్టపడుతుంది దానికోసం. పడతామా లేదా? ఎందుకు? ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్లో బాగుంటాం. అదే కదా మంది. మరి యేసుక్రీస్తు వారు అప్పుడు కష్టపడితేనే ఇప్పుడు ఇలా క్షేమంగా మనం కూర్చోగలిగాం. యేసుక్రీస్తు వారు నిమిషం పోయినసారి పాస్టర్ గారు చెప్పిన మాటలు ఎంతమంది గుర్తున్నాయి? యేసుక్రీస్తు వారి గురించి ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏం జరిగింది? పైకి తీసుకెళ్ళేసి రాజ్యాధికారులన్నీ చూపించేసి ఏమంటాడు? రొక్కు నీకే ఇస్తానంటాడు. ఏంటి తీసేది? రాజ్యాధికారా? ఒరే బాబు, చేసిందే ఆయన, నువ్వు ఆయనకి ఇచ్చేదేంటి? ఆయన తీసుకెళ్ళి పెట్టే అపవాది చేతులు. ఇదిగో అయ్యా, నీ ఇంటిని తీసుకెళ్ళి నువ్వే అపవాది చేతిలో పెట్టావు. అప్పటికి ఇప్పుడు ఏం మారలేదు. అప్పుడు రాజు అపవాదే లోకానికి, ఇప్పుడు రాజు అపవాదే. క్రీస్తు ఎక్కడయ్యాడు? రాజుగా క్రీస్తుని ఎక్కడ చూపిస్తున్నావు నువ్వు? నీ తండ్రి అయిన దేవుడు రాజుని నువ్వు ఎక్కడ చెప్పగలుగుతున్నావు? ఎక్కడ చూపించగలుగుతున్నావు? చెప్పగలుగుతున్నావా? సరే చెప్పలేకపోతున్నావు. స్టేజ్ ఫియర్ అనో లేకపోతే భయమో చెప్పలేకపోతున్నావు. చూపించగలుగుతున్నావా? మరి
ఏమీ చేయట్లేదు. మనం పొద్దున్నే లేస్తున్నాము, బ్రష్ చేసుకుంటున్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, సాయంత్రం అయినా పడుకుంటున్నాం. మరి ఆయన ప్రేమ రొటీన్, నువ్వు చేసే రొటీనే ఇప్పుడు తండ్రి ఏం దేవుడికి అప్లై చేస్తున్నావు. నువ్వు లేస్తున్నావు, ఆయన నిద్రపోవడం లేదు. నువ్వు పడుకొని లేస్తున్నావు, ఆయన కన్నార్పమైన చూస్తున్నాడు. నిన్నేం చేశాడు? అలా చేతులను చెక్కుకున్నాడట. నిన్ను, నీ రూపాన్ని చూసుకుంటున్నాడు అనుక్షణం. ఏంటి ఎంత పిచ్చి ప్రేమ నువ్వు అంటే ఆయనకి? పిచ్చి ప్రేమ ఆయనకి, ప్రియుడి కాదు. ఏంటో అంటే అంత ప్రేమ అంటే నువ్వు అంటే నాకు పిచ్చే అంటాడు. పిచ్చి ప్రేమ ఆయనకి. నువ్వు తప్పు చేసినా నేను ప్రేమిస్తున్నాడు. నువ్వు తప్పు చేసినా నీకోసం ప్రాణం పెట్టడానికి క్రీస్తుని పంపాడు. నువ్వు తప్పు చేస్తే అది తప్పు కాదు అని చెప్పడానికి దైవ గ్రంథాన్ని నీ చేతిలో పెట్టాడు. సరే, నాకు చదవటం రావన్నారు. ఇలాంటి పాస్టర్ని ఎంతమందినో నిలబెట్టాడు. ఎందుకు? వారు ఆయన స్వరమైన నీ కోసం చెప్తారని. మరి చెప్తున్నప్పుడు వింటున్నావా? నేనే వదిలేస్తున్నావా? వింటున్నావా? ఇది దాని ప్రకారం బ్రతుకుతున్నావా? లేదా ఎక్కడ బ్రతుకుతున్నావా? బ్రతికితే మనకింత దుస్థితి ఎందుకు వస్తుంది? ఆనాడు క్రీస్తు వారిని కొండ మీదకి తీసుకెళ్ళి ఆయన చేసిందే. ఆయన చేసిందేనా? ఆయన దయ వల్లేగా మనం బ్రతుకుంది. ఆయన దయ వల్లేగా 2 మెతుకులు మనం తినగలుగుతుంది. అపవాది కొండ మీదకి తీసుకెళ్ళి మొక్కు నీకు ఇస్తానంటే ఎక్కడున్న రాజ్యాధికారం? అపవాది ఆ మాట అనేటప్పుడు యేసుక్రీస్తు వారికి ఎంత బాధపడి ఉంటారు, ఎంత కుమిలిపోయి ఉంటాడు. కానీ ఎక్కడ నీకు బైబిల్లో నేను కుమిలిపోయానని చెప్పాడా? లేదు. అనుక్షణం కోసం కష్టపడుతూనే ఉన్నాడు. తండ్రి అయిన పరమందున్న తండ్రి ఆశయాలను నెరవేరుస్తూనే ఉన్నాడు. నీకోసం ప్రాణం పెట్టడం గొప్ప కాదు, నువ్వు ఒకరి కోసం ప్రాణం పెట్టాలని చెబుతున్నాడు. నువ్వు ఒకళ్ళ కోసం ప్రాణం పెట్టాలి. ప్రాణం పెడితేనే యేసుక్రీస్తు వారు నీ కోసం పెట్టిన ప్రాణానికి అర్థం ఉంటుంది. నీకు ప్రేమ కాదు, ఏమొస్తుంది? ఎంతగానో అవతల కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. ప్రేమ ఎక్కడ వస్తుంది? కొడతన్నా కానీ ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? ఏమి చేస్తున్నారు? లేదు దేవా, ఇప్పుడు నన్ను చంపుతున్నానని ఎటని పగుల్చావు అనుకో, నేను వచ్చిన దానికి అర్థం ఉండదు. ఉంటుందా? సిలువేశారు, చచ్చిపోయాడు, లాస్ట్ మాట అనేసి చచ్చిపోయాడు. భూకంపం వచ్చింది, చీరింది, అందులో నువ్వు పడ్డావు. అప్పుడున్న జనం మొత్తం పడ్డారు. లేదా నువ్వు నేను ఉన్నావు అనుకున్నా, పడ్డాము. ఆయన వచ్చిన దానికి అర్థం ఉందా? ఉండదు. అందుకే అన్నాడు, ఏమి చేస్తున్నారో తెలియదు. తెలియదు చేవా ఏంటి? తండ్రి దేవుని ప్రేమ ఏంటి? నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రేమ ఏంటి? మళ్ళీ క్రీస్తు వారు వెళ్ళిపోయారు పక్కకు. వెళ్ళిపోయిన తర్వాత ఎంతవరకు యేసుక్రీస్తు వారు వాళ్ళు రెండో రావడానికి రాదు. కానీ నీ మధ్య ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మీరు ఎక్కడ కలిసి ఉన్నారు అసలు? నువ్వు నీ కుటుంబంతో ఫంక్షన్లు చేసుకుంటూ కలుసుకుంటూ ఉంటున్నావు. ఇది అయిపోగానే మళ్ళీ ఇంటికి వెళ్తావుగా, కలిసి ఉంటావుగా. మరి వీరి ముగ్గురు కలిసి ఉన్నట్టు అక్కడ కనిపించిందా నీకు? ముగ్గురు 3 పనులు నీ కోసం ఉన్నారు. పరమందున్న తండ్రి ఏమో బాధపడుతూ నీ కోసం ఉంటే, యేసుక్రీస్తు నేను అవుతానని చెప్పి 33 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నీ కోసం ఆదరణకర్తను పంపించాడు పరిశుద్ధాత్మ దేవుడు. సరే, ఆయన 33 సంవత్సరాలకి వెళ్ళిపోయాడు అనుకున్నాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్తూనే ఉన్నాడు. ఆయన వాడు నేను ఏది మంచో ఏది చెడో సేవకుల ద్వారా కావచ్చు, లేదా నీ సోబుద్ధి అంటే నువ్వు ఈ పనులు చేస్తున్నప్పుడు నీకు రైటా రాంగ్ తెలుస్తుందా లేదా, అనిపిస్తుందా లేదా? అదే పరిశుద్ధాత్మ దేవుడు కదా. అంటే అది రాంగ్ అని తెలుస్తుంది. చెప్తా ఉంటాడు, అమ్మ వద్దే
ముందు ఎవరు దాని జోలికి అది తప్పు అని చెబుతా ఉంటాడు, కానీ దాని జోలికే వెళ్తాం. ఏంటి ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? అన్నిటిలోనూ కనిపిస్తుంది ఆయన ప్రేమ. జంతువుల్లో చూసుకుంటావా, నీకోసం ప్రతిరోజు బతుకుతూనే ఉన్నాయి. నీకు వారమే తెలుసు, ఆదివారం నువ్వు కోసుకొని తింటే చూస్తున్నావు, కానీ ప్రపంచం మొత్తం మీద చూస్తే ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాటి నీ కోసం అవి బలవుతున్నాయి. లేదా దేవునికి ప్రేమ? నువ్వు తిని బలంగా ఉండి తన పని చేయాలని నీ కోసం చనిపోతున్న జంతువులు ఎన్ని? నీకు బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నావు, లేదా భూమి మీద ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారా? ఉన్నారు. మరి వాళ్ళకి టాబ్లెట్స్ డైటా? ఫుడ్ ఉండదా? తినద్దు, అన్నం తినాలి, ఫలాలు తినాలి. మరి అది తినాలంటే పుట్టాలి. దానిలో పండి అవి భూమిలో నుంచి బయటికి రావడానికి ఆయన పడుతున్న కష్టం, రైతు కష్టమే కనపడుతుంది. తండ్రి కష్టం కనిపించట్లేదు. తల్లిదండ్రులు ప్రేమ ఇచ్చింది ఎందుకో తెలుసా? వాళ్ళిద్దరి ప్రేమను, తన ప్రేమను చూస్తావని. అన్న తమ్ముళ్ళు ప్రేమ ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ ప్రేమ కూడా అదే. ప్రేమని డిఫైన్ చేశాడు, అంటే వివిధాలుగా ఉంచాడు, కానీ చివరికి వచ్చేటప్పుడు ప్రేమే అది. ఎందుకు? వారి ప్రేమలో ఆ ప్రేమనే చూస్తున్నావు, ఆ ప్రేమలో దేవుడి ప్రేమ ఎందుకు చూడలేకపోతున్నావు? ఎందుకు? లోకంలో చూపించే ప్రతి వాటికి వెళ్ళిపోతున్నావే తప్ప, లోబడిపోతున్నావే తప్ప, మరి ఆయన ప్రేమకి లోబడ్డావా? ఏది ప్రేమ వల్ల ఆయన ప్రేమ లోబడినట్టు చరిత్రలో ఎక్కడా కనిపించడం లేదు. క్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు. తండ్రి అయిన దేవుడు నీ కోసం అనుక్షణం బాధపడుతూనే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు, తన ప్రేమని ఏదో విధంగా చూపిస్తూనే ఉన్నాడు. నీకు కష్టం వచ్చింది, నీకు కష్టం వచ్చింది, నీకు నీ భర్తకు గొడవలు అయ్యాయి, నేను కష్టంగా ఉన్నాను రాబోమంటే వస్తాడా? కానీ నీ తండ్రికి మోకరించి నువ్వు ప్రార్థన చేయగానే వెంటనే అమ్మో కష్టమా, నేను రావాలి, రావడం లేట్ కానీ వస్తాడు. ఎందుకు అంటే మనకి మన ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు ఉంటారు? 4 మరి ప్రపంచంలో 3,850 కోట్ల మంది మన పిల్లలు. నీ ఒక్క మంది అనట్లేదు ఎక్కడైనా. ఇలాగా నువ్వు మోకరించి ఇంకా కొంతమంది 850 కోట్ల మంది ఎంతమంది చేస్తున్నారు? మరి వారి కోరికలు తెలుసుదా? లేదు నేను చేస్తున్నాను, నాకు ఇచ్చేయంటే ఇస్తాడు. టైం ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకోవడానికి టైం నీకు తెలుసు. నీ పిల్లలకి ఎప్పుడు నీకు తెలీదా? నీకంటే ఇంకా పర్ఫెక్షన్ ఎక్కువ, నీకంటే ఆయన పర్ఫెక్షన్ టైం ఎక్కువ. 6 దినాల సృష్టి అంటే 6 దినాల్లో సంపూర్తి చేసి విశ్రాంతి తీసుకున్నాడు. అవునా కదా? 33.5 సంవత్సరాలు నువ్వు ప్రాణం పెట్టాలన్నాడు, ప్రాణం పెట్టేసాడు యేసుక్రీస్తు. టైమా కదా? కాలాన్ని డిసైడ్ చేశాడు, ఆ టైం ప్రకారం వెళ్ళాడా? నువ్వు అయినా చర్చి 8:30 అంటే 10కి వస్తావు, 10కి వస్తావు. చర్చికి 8:30 స్టార్ట్ అంటే 10కి వస్తావు. కానీ దేవుడు నీ విషయంలో ఎప్పుడు టైం తప్పలేదు, మాట తప్పలేదు, ఎప్పుడు నీ చేయి ఎప్పుడు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టామని నువ్వు అనుకుంటావు. ఎందుకు? శరీరంలో ఉన్నావు, ఆయన ఆత్మ కనపడదు నీకు. విడిచిపెట్టామనంటే అలా 9 నెలలు అమ్మ కడుపులో ఉన్నావని అమ్మకి 9 నెలల ముందు తెలుస్తుంది, కానీ ఆ 9 నెలల కంటే ముందు నాన్న కడుపులో ఉన్నావు. నాన్నలో కంటే ముందు నాన్నమ్మ తాతయ్య కడుపులో, వారి కంటే ముందు వెళ్తూ ఉంటే ఆదాములో ఉన్నావు. అక్కడ నుంచి ఇక్కడ వరకు నువ్వు వచ్చావంటే ఆయన ప్రేమ కాదా? ఆయన క్షేమం కాదా? ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు నీకోసం?
చూపించే దొంగ ప్రేమలకి, ప్రేమ అంటే ఒకటి తీసుకోవడం కాదు, ప్రేమను మాత్రమే ఇవ్వాలి. ఆ ప్రేమను ఇచ్చిన వాడు ప్రపంచంలో ఎక్కడ కనపడ్డు, ఇందులో ఎదిగితే తప్ప. దీనిలోనే ఎతకాలి ప్రేమ. ఎక్కడ పడితే అక్కడ ఎత్తుతానంటే, నువ్వు ఇంజనీర్ కావాలంటే అక్కడ ఎతకాలి. ఇంజనీరింగ్ బుక్స్ చదివితేనే ఇంజనీర్ పోతావు. మరి దేవుడు లాంటి ప్రేమ, దేవుని ప్రేమని నువ్వు పొందుపుచ్చుకోవాలంటే అర్థాలు తెలియకపోతే డిక్షనరీ చదువుతావు. పోయే మీ ఫిజిక్స్ బుక్స్ అలా నీకు అర్థం కాకపోతే అర్థం కాకపోతే డిక్షనరీయే చదువుతావు. దేవుని ప్రేమ అర్థం కావాలంటే తన మనసునే చదవాలి. 66 పుస్తకాల గ్రంథం ఇది. ఖని, దేవుని ఖనిది, ఇది. ఆయన ఆలోచనలన్నిటినీ 66 పుస్తకాలుగా మార్చి నీ చేతిలో పెట్టాడు. ఇది నీ చేతికి రావడానికి వెనక ఎంతమంది కష్టం ఉంది, ఎంతమంది చావులు ఉన్నాయి. కానీ ఇది నీ చేతిలో ఇప్పుడు ఉంది అంటే నువ్వు చేసుకున్న బ్లెస్సింగ్. ఇది ఇప్పుడు నీ చేతిలో పెట్టి పెట్టాడు నా కోసం. అది నేను అడగల, నీకేం కావాలో అన్నీ ఇచ్చాడు. నా దగ్గరికి తిరిగి వెంటనే అడిగాడు. నేను చేసుకున్నాను. నువ్వు చుట్టాలింటికి వెళ్తావు, ఎన్ని రోజులు ఉంటావు అక్కడ? 5 రోజులు లేదా 10 రోజులు. 11వ రోజు అక్కడికి రావాలి, నీ సొంత ఇంటికే రావాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆదాము నుంచి వచ్చాను అక్కడ, దేవుడి నుంచి వచ్చావు. అంటే పరలోకంలో ఉన్నావా? ఆత్మగా ఉన్నావు. మరి తిరిగి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? తప్పు చేస్తూ ఉన్నావు. ఆ తప్పుని సరిదిద్దడానికి క్రీస్తు వారు వచ్చారు. ఇంకా నీకు అర్థం కావట్లేదు. ఆయన వచ్చి ప్రాణం పెట్టినా అర్థం కావట్లేదు. ఇంకేం చేస్తే అర్థమైంది? ఆయన కష్టం ఏం చేస్తే అర్థమైంది? ఆయన ప్రేమ ఏమిస్తే ఇంకా మీకు అర్థమైంది. ప్రేమడు ప్రేమేమో అర్థం అవుతుంది. ఒకటి తెలుసుకొని అమ్మో ఎక్కడ లేని ప్రేమ. తల్లిదండ్రులు ఏమైనా ఇవ్వగానే ఎక్కడ లేని ప్రేమ. యు ఆర్ ది బెస్ట్. మరి దేవుడు యు ఆర్ ద బెస్ట్ అని చెప్పగలుగుతున్నాడా? అలా నమ్మకమైన దాసుడు ఆయన చెప్పుకోగలుగుతున్నాడా? నువ్వు చెప్పుకోగలుగుతున్నావు. నా ప్రియుడు మంచోడు, నా తల్లిదండ్రులు మంచోడు, నువ్వు చెప్పుకోగలుగుతున్నావు. మరి ఆయన చెప్పుకోవాలి కదా. ఆ దినాన్ని సృష్టించి ఏ కష్టం లేకుండా మీరు చూసుకుంటూ, నీ కోసం అనుక్షణం తన చేతులను కాచుకుంటూ, చేతులను నేను చెప్పుకున్నాడా? నేను అబద్ధం చెప్పాను. చెప్పుకొని ఉన్నాడు. చెప్పుకొని ఆ రూపాన్ని చూస్తూ ఉన్నాడు. నీ కోసం యేసుక్రీస్తు వారి నుంచి ఇన్ని చేస్తున్నారు. కానీ వీళ్ళ ప్రేమ మాత్రం కనపడదు. ఆయన ప్రేమ మాత్రం శూన్యం, ఎంటీ. కనిపించాల్సింది ఆయన ప్రేమ తెలియజేయాలి. సంఘానికి ఇలా వచ్చి దేవుని మాటలు మీరు వినగలుగుతున్నారు అంటే ఆయన పెట్టిన మనకి భిక్ష. నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే భిక్ష. ఈ రోజు ఈ టైంని ఈ డేట్ని చూడడానికి ఎంతమంది చచ్చిపోయారు. కానీ నువ్వు బ్రతుకున్నావు అంటే ఆయన నీ మీద ఆశ ఉంది. ఏం ఆశ? నువ్వు ఎలాగైతే తప్పులు చేస్తున్నావు, భూమి మీద ఇంకా నా గురించి తెలియకుండా ఉన్నారు చాలా మంది. తప్పులు చేస్తూ చాలా మంది ఉన్నారు. నువ్వు వింటున్నావుగా? ఎప్పుడు వింటున్నావు? ఫాస్టింగ్ ప్రేయర్స్ అప్పుడు వింటున్నావు, ఆదివారం అప్పుడు వింటున్నావు. ఏం వెంటమైనా నీ పని విన్నదాన్ని చెప్పాలి. చెప్పే ముందు మన బ్రతుకులు, మన జీవితాలు అలా ఉండాలి. ఇది చెప్పడానికి భయం. కానీ మనిషి నిన్ను చూస్తూనే ఉంటాడుగా, నీ ఇంటి చుట్టుపక్కల నేను చూస్తూ ఉంటారుగా. చూసినప్పుడు నీకు ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. నీ క్యారెక్టర్ కనపడాలి. నీ క్యారెక్టర్ కనపడకూడదు, క్రీస్తు క్యారెక్టర్ నీలో కనపడాలి. అలా కనపడాలి అంటే దివారాత్రులు దీన్ని ధ్యానించాలి. దీన్ని చదివితేనే ఆయన ప్రేమ అర్థమవుతుంది. ఆయన కోపం, ఆయన బాధ తర్వాత ముందు 66 గ్రంథాలలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ముందు ఆయన ప్రేమ ఉంది. చూడండి, ఆయన ప్రేమ చూడండి. ఆయన ప్రేమ చూశారనుకోండి,
ఆయనకి అన్నీ అర్థమవుతాయి. ఆయన బాధ అర్థమైంది, ఆయన కష్టం అర్థమవుతుంది, ఆయన అసలు నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమవుతుంది, ఎలా బ్రతకాలో చెప్తాడు. అలా బ్రతికిన మరుక్షణము, కన్ను మూసిన మరుక్షణం నువ్వు అనుకున్నాడు అంటే ఒకప్పుడు నువ్వు అక్కడి నుంచి వచ్చిన వాడివి, తిరిగి మళ్ళీ అక్కడికే నీకోసం అనేక నివాసాలు రెడీ చేయడానికి నేను వెళ్తున్నాను. మరి ఆ నివాసాలలో నువ్వు ఉండవా? ఇక్కడ కట్టుకున్న ఇల్లు చూసుకుంటేనేమో 50 సంవత్సరాలు తర్వాత కూలిపోతాయి. కానీ నువ్వు ఉండే స్థలం, నువ్వు చూస్తున్న విస్తీర్ణం పరలోకం ఉంది. ఎంతో నీకు ఇప్పుడు భౌతికంగా నువ్వు ఉన్నప్పుడు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు. మరి నువ్వు ఆత్మరూపిగా నువ్వు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రేమ లాంటిది చూడవా? ఆయన ప్రేమను రుచి చూడాలి అంటే ఉంది ఇక్కడ ఆయన ప్రేమ నేను రుచి చూడాలి. చూద్దామా? ఆయన ప్రేమ రుచి చూద్దామా? రుచి చూపిద్దాం. రుచి చూపించే ప్రయత్నంలో ప్రాణం పోయిన ఇష్టం ఎందుకు? అన్నమూసిన మరుక్షణమే ఆయనకే కదా మనకి, ఆయన కోసమే కదా బ్రతకాలి. ఆయన సేవలో మరణం నీకు వరం. ఎక్కడ ఏదైనా అనుకోవచ్చు, ఏది మాటలైనా అనుకోవచ్చు. చూడటానికి దేవుని పని చేస్తుపోయాడు, వాడికి ఏం తెలుసు దేవుని పని చేస్తూ పోయాడంటే నాకు ఆధిక్యత ఎంతో తెలుసా? నార్మల్గా చచ్చిపోయి పరదేశంలో ఉన్న వారి కంటే దేవుని పని చేస్తూ చచ్చిపోయిన హతసాక్షుల లిస్టులో మొదలుంటావు నువ్వు. నార్మల్గా చచ్చిపోయే వారిని తీర్పు తీరుస్తాడు, కానీ వారి కంటే ముందు ఆయన ముందుగా ప్రేమిస్తాడు. ఎవరు తెలుసా? అందరినీ కామన్గానే ప్రేమిస్తాడు. ఎందుకు? అన్కండిషనల్ కాబట్టి. కాకపోతే స్థానం నీకు ఇచ్చింది 80 సంవత్సరాలు అయితే 80 సంవత్సరాలు ఆయన కోసం కష్టపడ్డావా? ఆ ప్లేస్ వేరు ఉంటుంది. ఎగ్జామ్స్ రాస్తావు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు ఉంటాయి. మంచి మార్క్స్ వస్తే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. అలాగే దేవుని పనిలో కూడా 80 సంవత్సరాలు నువ్వు పడే కష్టాన్ని బట్టి నీ జీతం ఉంటుంది. కష్టపడదాం ఆయన కోసం. ఆయన ప్రేమని రుచి చూడాలి అంటే కన్ను మూసిన మరుక్షణం ఆయన ప్రేమని మన రుచి చూడాలంటే ఇక్కడ రుచి చూడాలి, ఇక్కడ కష్టపడాలి. కష్టం నీ ఫ్యామిలీస్లోనే కాదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా వస్తుంది కష్టం. దేవుని పని చేస్తున్నప్పుడు రుచి చూద్దాం ప్రేమగా. ఎలా చూడాలి? ప్రేమగా రుచి చూద్దాం. ప్రేమగా కన్ను మూసిన మరుక్షణం ఆయన చేస్తాం. మోహరించుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మీ అమూల్యమైన మాటలను తండ్రి, శ్రేష్టమైన మాటలను, మీ ప్రేమను తండ్రి చెప్పడానికి తండ్రి నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత. అవును తండ్రి, 6 దినాల సృష్టిలో నీ ప్రేమను చూపించావు. నీ మాటని వినకపోయినా మా కోసం తండ్రి ప్రతిదినం చేతులు చాచిన ఉంటున్నాము తండ్రి. పాపులమైన మా కోసం క్రీస్తు వారిని భూమికి పంపించారు. మేము కూడా అనేకుల కోసం మా ప్రాణాన్ని పెట్టాలని నువ్వు చెప్పావు తండ్రి. నీ ప్రేమను తండ్రి మేము తెలుసుకున్నాం. మేము తెలియని నీ పిల్లలకై తండ్రి మేము చెప్పులాగున, అలాగే తండ్రి నీ ప్రేమను మేము అనుభవించలాగున తండ్రి సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని కాపాడండి తండ్రి, కాపాడండి. మా జీవితాలు ఎందుకో తండ్రి మేము తెలుసుకొని మన దిక్కులకు ఎది తండ్రి నీ సువార్తను తండ్రి ప్రకటించలాగున తండ్రి సహాయం తండ్రి. మేము చెదిరి మా ఇళ్ళకు మేము వెళుతుండగా నీ క్షేమం తండ్రి, క్షేమాన్ని తండ్రి మాకు ప్రసాదించండి. క్షేమంగా తండ్రి మేము ఇళ్ళకు చేరే విధంగా తండ్రి మాకు సహాయం చేయండి. విన్న మాటలను తండ్రి ఒక చెవితో విని మరొక చెవితో తండ్రి వదిలేసుకోనకుండా మా హృదయాలలో తండ్రి వాటిని భద్రపరచుకొని అలాగే మా జీవితాలు తండ్రి ముందులాగున్న సహాయం చేయమని మీ ప్రియుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి